మనం హెబ్రీ పత్రికని ధ్యానిస్తున్నాం. పోయిన నెల హెబ్రీ పత్రిక ప్రారంభం అంటే పరిచయము, మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము ధ్యానించాం. హెబ్రీ పత్రిక నేపథ్యం ఏంటంటే, యేసు ప్రభువును అంగీకరించి కొద్ది కాలం క్రీస్తులో కొనసాగి అటు తర్వాత కొంతమంది ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు వచ్చి చెప్పిన మాటలకు లొంగి క్రీస్తును వదిలిపెట్టి ధర్మశాస్త్రం కిందికి మరలా వెళ్తున్నటువంటి వాళ్ళని నిలవబడి అలా వెళ్ళొద్దు, క్రీస్తులో నిలవబడండి అంటూ మరలా క్రీస్తు వైపు వారిని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నమే క్రీస్తు అసలు స్వరూపాన్ని, క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్పు అని చెప్పడం ద్వారా. అది హెబ్రీలు రాసిన పత్రిక నేపథ్యం. ఇకపోతే మనం ఏం చూసామంటే, మొదటి అధ్యాయంలో పరలోకంలో క్రీస్తు ఎవరు, లేకపోతే నిజంగా క్రీస్తు ఎవరు అనేదాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆయన దేవదూతల చేత ఆరాధించబడేవాడు, దేవదూతలు సైతం ఆయనకు నమస్కారం పెట్టాలి అంటూ ఆయన వైభవాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మొదటి అధ్యాయంలో వివరిస్తే, రెండవ అధ్యాయంలో దేవదూతల కంటే తక్కువ వాడిగా యేసు ప్రభు ఎందుకు చేయబడ్డాడు, దేవదూతల చేత సేవించబడే దేవుడు మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో ఆ దేవదూతల కంటే తక్కువ వాడిగా ఎందుకు చేయబడాల్సి వచ్చింది, ఎందుకు రక్తమాంసంలో ప్రవేశించాల్సి వచ్చింది అనేది రెండవ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. ఇక ఈరోజు మూడవ అధ్యాయము, నాలుగవ అధ్యాయం 14వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ఈ హెబ్రీ పత్రికలో యేసు ప్రభు గొప్పతనాన్ని గురించి మాట్లాడతాడు. పాత నిబంధనలో ఎవరినైతే గొప్పవాళ్ళు అని వాళ్ళు భావిస్తున్నారో, ఏ గొప్పతనాన్ని చూచి వాళ్ళు మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నారో, వాళ్ళు ఏది గొప్పదనుకుంటే దాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభుతో పోలుస్తూ యేసు ప్రభుని వాళ్ళు నమ్ముతున్న దానికంటే గొప్పవాడు అని చెప్పడమే హెబ్రీ పత్రిక నేపథ్యం. అందులో భాగంగా మొదటి అధ్యాయంలో దేవదూతలు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దేవుని సముఖంలో ఉంటారు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని మానవులకు తీసుకుని వస్తూ ఉంటారు, మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. పాత నిబంధనలు అనేకమైన యుద్ధాలు చేశారు, పాత నిబంధనలు అనేకమైన గంభీరమైనటువంటి కార్యాల్లో వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అంటే కాదు, దేవదూతలు కూడా ఈయన్ను సేవిస్తున్నారంటూ యేసు ప్రభుని ఎలివేట్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, రెండవదిగా మోషే అనే ఆయన చాలా గొప్పోడు ధర్మశాస్త్రంలో. ఎందుకంటే ఆ సీనాయి పర్వతం మీద దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ధర్మశాస్త్ర పలకల్ని తీసుకున్నటువంటి వ్యక్తి 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉండే ఆ మోషే అంటే వాళ్ళకి వల్లమాలిన అభిమానం. 40 సంవత్సరాల పాటు తిరుగులేని నాయకుడు, ఐగుప్తు మొదలుకొని కనాను దేశపు సరిహద్దుల వరకు 40 సంవత్సరాలు 20 లక్షల మంది ఇశ్రాయేలుని నడిపించుకుని తీసుకుని వచ్చినటువంటి నాయకుడు మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే, ఇంకెవరు అలాంటి వ్యక్తి లేడు. కాబట్టి ఆ మోషే గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరైతే క్రీస్తును వదిలిపెట్టారో వాళ్ళు. ఇప్పుడు ఆ మోషేని తీసుకొని మోషేకి యేసు ప్రభువుకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి, మోషే కంటే క్రీస్తు ఎలా గొప్పవాడు, ఎందులో గొప్పవాడు అంటూ వివరిస్తాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను హెబ్రీ పత్రిక పరిచయంలో, ఈ పత్రిక చాలా డ్రైగా ఉంటుంది. మనకి నిలవబడి ఒక కథలాగానో లేకపోతే కొంచెం బయట విషయాలు మాట్లాడుకునేదానికి ఛాన్స్ ఇవ్వదు. ఇది సాలిడ్ సబ్జెక్ట్ ఉంటుంది, డ్రైగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఫిజిక్స్ క్లాస్ ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే మ్యాథమెటిక్స్ క్లాస్ ఉన్నట్టు ఉంటుంది, అంతే. అక్కడిక్కడ చరిత్ర కూడా టచ్ అవుతూ ఉంటుంది. అంతేగాని మనం బయటికి వెళ్ళేదానికి అవకాశం ఇవ్వదు. ప్యూర్గా డాక్టర్ని టీచ్ చేస్తుంది హెబ్రీ పత్రిక.
కాబట్టి మీకు మరలా ఫిజిక్స్ క్లాస్ విన్న అనుభవం వస్తే ముందుగానే సిద్ధపరుస్తున్నాను, ఇది అలాగే ఉంటుంది, ఇది నేచర్ అంతే అని. సరే, 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. యేసు ప్రభు ఎవరంట? అపోస్తలుడు ప్లస్ ప్రధాన యాజకుడు. ఇంతకీ అపోస్తలుడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఈరోజు చాలామంది వారి పేరు ముందర అపోస్తలుడు అని పెట్టుకుంటున్నారు. అపోస్తలుడు అంటే ఎవరు, వాళ్ళకు ఉండవలసినటువంటి ఆ అర్హతలు ఏంటి అని అంటే, అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఎవరి చేత పంపబడినవాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనం, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. మోషేతో దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. పంపబడిన వాడిని ఏమంటావు? అపోస్తలుడు. ఇప్పుడు మోషే ఏమవుతాడు? అపోస్తలుడు. ఎవరికి అపోస్తలుడు? ఫరోకి అపోస్తలుడు ఎవరు? మోషే. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత పంపబడ్డాడు. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. కాబట్టి అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అలాగే క్రీస్తు 12 మందిని పంపించాడు. వాళ్ళు ఎవరు అంటే అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలులు ఎవరు లేరు, ఉండరు, ఉండాల్సిన అక్కర్లేదు. పాత నిబంధనలో దేవుడు అనేక మందిని పంపించాడు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు తనకంటే ముందు 70 మందిని పంపించాడు. అటు తర్వాత 12 మందికి ఆ నంబర్ వచ్చింది. ఇప్పుడు అపోస్తలులు లేరు. ఆ 70 మందిని మనం అపోస్తలు అనుకోవచ్చు. ఆయన ప్రతి గ్రామానికి, తాను వెళ్ళనై ఉన్న గ్రామానికి ముందుగా 70 మందిని ఇద్దరిద్దరు చొప్పున పంపించాడు కదా, వాళ్ళని కూడా అపోస్తలులు అని పిలవచ్చు. ఎందుకని? వాళ్ళు పంపబడ్డారు కాబట్టి. తర్వాత మన పత్రికల్లో వీరు కూడా అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారై అనే మాట ప్రయోగించబడి ఉంటుంది పత్రికల్లో. ఈ అపోస్తలు ఎవరంటే ఆ 70 మందిలో ఉన్నవాళ్ళు. తర్వాత క్రీస్తు 12 మందిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు అంటే 12 గోత్రాలకి సాదృశ్యంగా. అలా 12 మంది అధికారికంగా అపోస్తలులు అయ్యారు. పంపబడిన వాడిని అపోస్తలుడు అని పిలుస్తారు. అలా మోషే ఫరోకి అపోస్తలుడు. ఇకపోతే 28వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనంలో ఇలాగ రాయబడింది. మోషే అన్నను గూర్చి, మోషే అన్న పేరు ఏం పేరు? అహరోను. ఆ అహరోను గురించి ఏమని రాయబడిందంటే చూడండి, 1వ వచనం, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీల నుండి నీ యొద్దకు పిలిపించుము. మరియు నాకు యాజకత్వము చేయుటకై. మోషేను దేవుడు అపోస్తలుడుగా ఎన్నుకుంటే అహరోనుని దేవుడు ప్రధాన యాజకుడిగా ఎన్నుకున్నాడు. ఆయన కుమారుల్ని యాజకులుగా ఎన్నుకున్నాడు. ఎందుకు 2 విషయాలు చూపించాను అంటే, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎందుకంటే ఈ 3వ అధ్యాయం మోషే కంటే క్రీస్తు గొప్పవాడు అని చెప్తుంది. కాబట్టి అక్కడ అపోస్తలుడు అనే పదప్రయోగం ఎందుకు చేశాడు అంటే, దేవుడు మోషేని అపోస్తలుడుగా నియమించాడు కాబట్టి అటు మోషేని తీసుకొని, మోషే అన్నని ప్రధాన యాజకుడిగా నియమించాడు కాబట్టి ఇటు అహరోనును తీసుకొని, ఇద్దరి రోల్, ఆ పాత్ర అన్నది క్రీస్తులో నెరవేరింది అని చెప్తున్నాడు. అందుకు ఆ పదప్రయోగం జరిగింది. మోషే ప్లస్ అహరోను ఇద్దరు కలిపితే క్రీస్తు వస్తాడు.
ఇప్పుడు మీరు ఎవరిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు కలిపి ఒక్కడుగా ఉన్న ఈయన వదిలిపెట్టేసి ఇక చిన్నదానికి వెళ్తున్నారు అనే దానికి మాట్లాడుతున్నాడు. 3వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ఇక్కడ నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు 12వ అధ్యాయం 7వ వచనం సంఖ్యాకాండంలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూద్దాం 12:7 వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి క్రీస్తు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఇప్పుడు మోషే పనిచేసిన ఇల్లు ఏంటి, క్రీస్తు పనిచేసిన ఇల్లు ఏంటి? 2 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. మోషే పనిచేసిన ఇల్లు ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం మోషే పనిచేసిన ఇల్లు. కానీ క్రీస్తు పనిచేసిన ఇల్లు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. నివసించరు అనే దగ్గర టాబర్నాకిల్డ్ అమాంగ్ అస్ అని ఉంటుంది. టాబర్నాకిల్డ్ అంటే పాత నిబంధనలో టాబర్నాకిల్ అంటే ప్రత్యక్ష గుడారం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఏంటో ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిచే ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో మోషే నమ్మకంగా పనిచేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొత్తం సంఘం అనేటువంటి ప్రత్యక్ష గుడారంలో నమ్మకంగా ఉన్నాడు. ఏది పెద్దది, ఏది చిన్నది? ఒకానొక సందర్భంలో మెరీబా దగ్గరికి వచ్చినప్పుడు, కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు, కాదేశ్ బర్నియాలో మోషే ఏం చేశాడు? కాదేశ్ బర్నియాలో ఆ ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినట్టుగా మోషే కూడా ఆ బండతో మాట్లాడు అంటే దాన్ని కొట్టాడు, అవిధేయత చూపించాడు. కొన్ని సందర్భాల్లో మోషే ప్రార్థన దేవుడు వినలే, ఇక మీద దీని గురించి మాట్లాడొద్దు అన్నాడు. అవిధేయులు అరణ్యంలో రాలిపోయినట్టుగా ఈయన కూడా అటువైపు దేశాన్ని ప్రవేశించుకోవడానికి ఇటువైపు మరణించాడు. కానీ క్రీస్తు అలా కాదు. మోషే కంటే నమ్మకమైన పరిచారకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రాణం పోయేంత వరకు కూడా ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నటువంటి నాయకుడు లేదా పరిచారకుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. మూడవ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇప్పుడు ఇంటిని గూర్చి పైన ఏమన్నాడు? ఇంటిలో 2 పరిచారకులు గూర్చి. మొదటి వచనంలో మోషేను అహరోను ఇద్దరిని కలిపి యేసు ప్రభువును చూపించాడు. 2వ వచనంలో పరిచారం విషయంలో ఈయన పరిచారం కంటే ఈయన పరిచారం నమ్మకంగా ఉంది, పెద్దది, ఈయన చిన్న ఇల్లు, ఈయన పెద్ద ఇల్లు అని చెప్పాడు. ఇప్పుడు 3వ వచనంలో 2 ఇల్లు చూపెడుతున్నాడు. ఒకటి, ఇల్లు గొప్పదా, ఇంటిని కట్టినవాడు గొప్పడా అని అడుగుతున్నాడు. ఇల్లు గొప్పదా, ఇంటిని కట్టినవాడు గొప్పడా? పెద్ద బిల్డింగ్ ఉందనుకో, దాన్ని చూసి ఎవరు కట్టించారు దీన్ని అని అడుగుతాం. మనకి తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ చూడగానే ఎవరు గుర్తొస్తారు? షాజహాన్ గుర్తొస్తాడు. కట్టడం గొప్పగా ఉంది అంటే దాన్ని కట్టించినోడు. ప్రత్యక్ష గుడారంలో మోషే పరిచర్య చేశాడు. ఇంతకు ప్రత్యక్ష గుడారం దేని నమూనా? ఆయనకు చూపించబడింది కొండ మీద, నీకు చూపించబడినట్టుగా దాన్ని నువ్వు నిర్మించాలి అని చెప్పాడు. ఆ కాపీని భూమి మీద నిర్మించాడు మోషే. మరి అది
ఏది పెద్దది? ఆ చూపించబడిన అది గొప్పదా? దాని నమూనా గొప్పదా? ఇది గొప్పది. మోషే ఈ నమూనాలో పరిచర్య చేస్తే, క్రీస్తు ఆ ఒరిజినల్ దాంట్లో పరిచర్య చేశాడు. ఇకపోతే ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కానీ, ప్రతి కొలత కానీ, ప్రతి ఆచారం, విధి, సంస్కారం ప్రతీది క్రీస్తును చూపెడుతుంది. అంటే మోషే పరిచర్య చేసింది రాబోతున్న క్రీస్తులో, క్రీస్తు ఛాయలో పరిచర్య చేశాడు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు, కానీ నిర్మించమని చెప్పినోడు క్రీస్తు. మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకో, దాన్ని ఏం చేస్తామంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తాం. కాంట్రాక్టర్ చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేసి కట్టిస్తాడు. కాంట్రాక్టర్ గొప్పవాడా? కాంట్రాక్టర్కి ఆ పనిని నియమించిన మనం గొప్పవాళ్ళమా? మనం గొప్పవాళ్ళం. మోషే ఇక్కడ కాంట్రాక్టర్, యేసు ప్రభు యజమాని, ఇంటి యజమాని. ఈ హెబ్రీలు యజమానిని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. కాంట్రాక్టర్లో గొప్పతనాన్ని వెతుక్కుంటున్నారు. నిజమే, కాంట్రాక్టర్ గొప్పోడే, కాదని లేదు. కానీ కాంట్రాక్టర్కి ఆ పని ఇచ్చినోడు ఇంకా గొప్పోడు కదా. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అని చెబితే నిర్మించాడు మోషే, కానీ నిర్మించమని చెప్పినోడు ఎవరు? అది ప్రశ్న. 4వ వచనం చూడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, కాంట్రాక్టర్ చేత. సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తాన్ని ఏం కట్టాడు ఆయన? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఆయన ఇల్లు. సమస్త భూమి నాదే, మీరు నా యొద్ద నివాసం ఉంటున్నటువంటి పరదేశులు అని అంటాడు లేవీకాండంలో. యేసుప్రభు కట్టిన ఇల్లు ఏంటంటే భూమి ఆకాశమును సృజించాడు. మోషే కట్టిన ఇల్లు ఏంటి? ప్రత్యక్ష గుడారం. చిన్న ఒక ప్రాంతంలో కట్టినాడు ప్రత్యక్ష గుడారం. ఏ ఇల్లు గొప్పది? దేన్ని కట్టినాడు గొప్పవాడు అవుతాడు? సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ప్రతి విషయంలో క్రీస్తుని ఎంత ఎలివేట్ చేస్తూ రాస్తున్నాడు. 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా ఏం చెప్పబోతున్నాడు? ముందు తెలియాలి కదా మనకి. ముందు చెప్పబోతున్న సంగతులకి సాక్షార్థంగా అంటే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాము. 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితునే. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఏం మాట్లాడుతున్నా అంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. నీ అంటే ఇక్కడ ఇశ్రాయేలు జాతి. నీ అంటే ఇశ్రాయేలు జాతి 12 గోత్రాలు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య, ఇశ్రాయేలు మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు. ఎలాంటి ప్రవక్త వస్తాడంట భవిష్యత్తులో? మోషే లాంటి ప్రవక్త వస్తాడంట. మోషే లాంటి ప్రవక్త అంటే మోషే సాక్ష్యాన్ని స్థిరపరచాలి. మోషే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఆయన ఎలా దేవునితో సంబంధం కలిగి ఉంటాడు, ఇదంతా ముందు ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు చూస్తే భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఆయన గుర్తుపట్టచ్చు, ఇది మోషే ప్రవర్తన కదా అని. విషయం అర్థమవుతుందా? ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా. ఏం చెప్పబోతున్నాడు? ముందు ఏం చెప్పబోతున్నాడంటే, మోషే నీడ, క్రీస్తు నిజస్వరూపం. ధర్మశాస్త్రం నీడ, క్రీస్తు నిజస్వరూపం. ఈ నీడ అవుట్లైన్ మనకు అర్థమైతే ఫస్ట్ మనకు నీడ పడింది అనుకో, ఒక అవుట్లైన్ పడింది అనుకో, దాన్ని బట్టి చెప్పొచ్చు అటువైపు ఏ పదార్థం ఉందో, ఏ వస్తువు ఉందో. ఒక జంతువు ఉందనుకో, ఆ జంతువు నీడ పడింది అనుకో, ఆ అవుట్లైన్ చూడగానే ఇది పలానా జంతువు అని చెప్పొచ్చా, చెప్పకూడదా? అలా మోషే ముందు సాక్షార్థాన్ని ప్రదర్శిస్తే తర్వాత క్రీస్తు అర్థమవుతాడు, ఇదే కదా క్రీస్తు అని. అలా మోషే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు మోషే. అయితే క్రీస్తు పరిచారకుడు కాదంట. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి. పరిచారకుడు ఇంటిలో నమ్మకం ఉన్నాడంటే అర్థం ఉంది, ఎందుకని జీతం ఇవ్వరు కాబట్టి, పనిలోంచి తొలగిస్తారు కాబట్టి. కానీ కుమారుడు మోషే కంటే నమ్మకం ఉన్నాడంట. కుమారుడు యథేచ్ఛగా తిరగచ్చు, విచ్చలవిడిగా ఉండొచ్చు, కుమారుడు అజమాయిషీ చేయొచ్చు, కుమారుని అడిగేవాడు ఉండడు. పనివాడు నమ్మకంగా ఉండాలి, కానీ కుమారుడు నమ్మకంగా ఉండాల్సిన అక్కర్లే. పనివాళ్ళు ఎంతకు లేస్తారు? తెల్లవారుజామున లేచి మొత్తం అంతా రెడీ చేయాలి. కానీ కుమారులు ఎప్పుడు లేస్తారు? 10కో 11కో లేస్తారు. ఇంతసేపు పడుకుంటా వాళ్ళు లే అనందనుకో, పని మనిషి వచ్చి లేదా పనివాడు వచ్చి, అదే చివరి రోజు, ఇంకెప్పుడు పనికి పిలవరు కదా. కుమారుడికి ఆ స్వాతంత్రం ఉంటుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే పనివాడు కాబట్టి, పరిచారకుడు కాబట్టి నమ్మకం ఉన్నాడు. ఇందులో చెప్పుకోదగిన గొప్పతనం ఏమీ లేదు, అది ఆయన పని. అయితే కుమారుడు నమ్మకం ఉన్నాడంటే ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం, చాలా పెద్ద విషయం ఇది. అయితే మోషే పరిచారం చేసినటువంటి ఆ ఇల్లు ఏంటి, క్రీస్తు పరిచారం చేసినటువంటి, కుమారుడు పరిచారం చేసినటువంటి ఈ ఇల్లు ఏంటి అనేది చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇంతకు ఆ ఇల్లు ఏంటి? ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమేంటి? ఎవరిక్కడ? మనమని కాదు, క్రీస్తును వదిలిపెట్టి ఎవరైతే అటువైపు వెళ్తున్నారో ధర్మశాస్త్రం కిందకి, ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ధైర్యం లేక. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? నిరీక్షణ లేక. ఎందుకు వెళ్తున్నారు వారు? తొదమట్టుకు వచ్చే ఓర్పు లేక. పాయింట్ అర్థమవుతుందా? ప్రారంభంలో ధైర్యం ఉంటుంది, కొన్ని విషయాల్లో ధైర్యం ప్రదర్శిస్తాం. అయితే రిపీటెడ్గా పడింది అనుకో ఏదైనా సమస్య, ధైర్యం ఏమవుతుంది? ధైర్యం సన్నగిల్లుతుంది. మొదట వచ్చి కొంతమంది బోధించారు క్రీస్తుని గురించి, ధైర్యంగా ఎదుర్కొన్నారు, మరలా ఎదుర్కొన్నారు. ఒకనొక టైంలో ఏమో వాళ్ళు చెప్పేది కరెక్ట్ కావచ్చేమో, ఆ పర్సిక్యూషన్ ఫేస్ చేయలేకపోయారు, ధైర్యాన్ని వదిలిపెట్టారు. నిరీక్షణ, ఒకప్పుడు క్రీస్తులో ఉన్న నిరీక్షణ సన్నగిలింది, ఇప్పుడు నిరీక్షణ పోయింది. తర్వాత తుదమట్టుకు అనంటే పర్సివిరెన్స్ అంటారు దాన్ని, అంటే ఓర్పు లేదా సహనం. ఒక విషయాన్ని మనం ఈరోజు చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు, చాలా గంభీరంగా స్టార్ట్ చేయొచ్చు, మనం రేపు కూడా అలాగే చేయొచ్చు. చివరిదాకా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే అది అందరికీ చేత కాదు. ఆరంభ శూరత్వం అంటారు, తెలుసా మీకు? అది ఆరంభ శూరత్వం అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఎలాగుంటుంది, ఇక మామూలుగా ఉండదు. మొదటి రోజు, రెండవ రోజు, మొదటి నెల హంగామా, తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తాం. మనం December 31 నైట్ కొన్ని రెజల్యూషన్ చేసుకుంటాం దేవునితో, ప్రభువా ఈ సంవత్సరం అంటే అయిపోయింది, దీన్ని వదిలిపెట్టేసి ఇక ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఆ రోజు కొత్త బైబిల్ కొంటారు. ఎందుకని? కొత్తగా స్టార్ట్ చేయడానికి. సేమ్ యథావిధిగా ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయానికి నీరసం వచ్చేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈసారి ఎలాగైనా ఏం జరగదో, ఎందుకంటే ఇదంతా ఆరంభ శూరత్వం అంటాం. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలంటాడు జ్ఞాని అయిన సొలొమోను.
కార్యాన్ని ఫినిష్ చేసేవాడు, అంతం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కొద్ది మంది ఉంటారు అంతే. స్టార్టింగ్ చాలా బాగుంటుంది. మారథాన్ రన్నింగ్ రేస్ తెలుసు కదా మీకు. మారథాన్ రన్నింగ్ రేస్ అంటే అది ఎన్ని ఉంటుంది? 41 41 కిలోమీటర్లు ఉంటుంది అది. ఉసేన్ బోల్ట్ గెలవడు దాంట్లో ఖచ్చితంగా. ఉసేన్ బోల్ట్ 100 మీటర్స్ 200 మీటర్స్ గెలుస్తాడేమో కానీ, ఎందుకంటే అలా సర్రమని పరిగెత్తచ్చు. కానీ ఈ 41 కిలోమీటర్ల దూరం మారథాన్ ఉంటుంది, అందులో ఉసేన్ బోల్ట్ గెలవలేడు. ఎందుకంటే దానికి స్పీడ్ అక్కర్లే, కన్సిస్టెన్సీ ముఖ్యం. అక్కడ నిదానంగా ఎవరిని పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉండాలి, ప్రతికూల పరిస్థితిని దాటుకుని పరిగెడుతూనే ఉండాలి. దాంట్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు. పరిగెత్తేప్పుడు ఒక 100 మంది స్టార్ట్ చేస్తారు. 1 కిలోమీటర్కి 90, 2 కిలోమీటర్లకి 80 దాటి 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 ఎవడో ఒక్కడు వస్తాడు అంతే. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన తుదమట్టుకు చివరి దాకా స్థిరంగా. రేస్ ఎలా మనం పరిగెత్తాలంట? స్థిరంగా. ఓ స్పీడ్గా వెళ్తే టపిమని పడిపోతావు, స్లోగా వెళ్తే ఆలస్యం అయిపోతుంది. ఒకే స్పీడ్ మెయింటైన్ చేయాలి, స్థిరంగా తుదమట్టుకు రావాలి. ఈ 3 క్వాలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తుని వదిలిపెట్టి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయారంట. అయితే ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు అంటే, 1 ధైర్యము, 2 నిరీక్షణ, 3 నిరీక్షణ వలన ఉత్సాహము, తుదమట్టుకు స్థిరంగా చేపడితే మనం ఇల్లు. ఎవరికి ఇల్లు అంటే కుమారుడి ఇల్లు అని అంటున్నాడు. ఇది మోషే ఇల్లు కాదు, పరిచారకుని ఇల్లు కాదు. మనం కుమారుని ఇల్లు ఎప్పుడవుతామంటే మనకు ధైర్యం ఉండాలి, నిరీక్షణ వల్ల ఉత్సాహం ఉండాలి, తుదమట్టుకు స్థిరంగా చేపట్టేటువంటి ఆ తత్వం ఉంటే అప్పుడు మనం క్రీస్తు ఇల్లు అవుతాం, కుమారుని ఇల్లు అవుతాం. అందుకే యేసుప్రభు అంటాడు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. చివరిదాకా సహించాలి. సహించడం అనే పదం ఎప్పుడు వస్తుంది? మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వస్తుందా? ఏ ప్రతికూల పరిస్థితులు ఉండవు అనంటే వస్తుందా? విత్తనాలు విత్తుతున్నాడంట, కొన్ని రాతి నెలలు పడ్డాయంట, సూర్యుడు వచ్చాడంట. సూర్యుడు వస్తాడా? సూర్యుడు ఖచ్చితంగా వస్తాడా? ఒకవేళ ఈరోజు వర్షం పడినా రేపైనా వస్తాడు, రాక మానడు. సూర్యుడు వస్తాడు. ఇప్పుడు సూర్యుడి వేడికి ఈ చిన్న విత్తనం ఆ టెండర్నెస్, ఆ మృదుత్వానికి రెండింటి కంపారిజన్ చూడండి. సూర్యుని వేడి, ఇటువైపు చిన్న మొలక, ఏది పెద్దది? సూర్యుని వేడి కదా. ఇంత వేడిని భరించాలంటే మనం 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళొచ్చామనుకో, ముఖానికి ఏం రాసుకోవాలి? రకరకాల పౌడర్ కాదు, లోషన్స్ రాసుకోవాలి. లోషన్స్ రాసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, ఏంటంటే హంగామా చేసుకుంటాం కదా. అంత చిన్న మొలక ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? ఎండలోనే ఉంటుంది, లోషన్ రాసుకోవాలి. మరి అంత పచ్చగా ఆ మొలకను తగిలి చూడండి, వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. ఉదయం సాయంకాలం దాకా అంత చిన్న మొలక అంత సూర్యుని వేడికి ఎలా తట్టుకుంటుందంటే, ఇంత మొలక పైన కనపడుతుంది కానీ ఇంత పొడవు వేరు లోపలికి ఉండిపోతుంది. ఇంత మొలక పైన ఉంటే ఇంత పొడవు లోపలికి వెళ్తుంది. అక్కడ నుంచి కంటిన్యూస్గా వాటర్ని తీసుకుంటూ ఉంటుంది, కంటిన్యూస్గా దాన్ని చల్లబరుచుకుంటూ ఉంటుంది. అలా తట్టుకుంటుంది అది. ఆ వేరు లేదనుకో ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎందుకు చెప్పాడు క్రీస్తు ఈ మాట? పర్సిక్యూషన్ అనేది వస్తుంది మీకు, సూర్యుని లాంటి శ్రమ వస్తుంది. మీరు మొలకలైతే సూర్యుని లాంటి శ్రమ వస్తుంది. మరి ఎలా ప్రభువా అంటే, వేరు లోతుగా ఉంటే సర్వైవ్ అవుతావు, వేరు లోపలికి వెళ్ళకపోతే ఏం యేసు ప్రభులే అంటావు అంతే. శ్రమ, ప్రతికూల పరిస్థితి, శోధన ప్రతి దశలో ఎదురవుతూనే ఉంటుంది. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? క్రైస్తవం అంటే శాంతి, సమాధానము, నెమ్మది, క్షేమము, ఇలాంటి అబద్ధాలన్నీ చాలా ఉంటాయి లిస్ట్ కదా. అలా ఏమి ఉండదు క్రైస్తవ జీవితం. ఒకవేళ అవన్నీ ఉంటే క్రైస్తవ జీవితమే కాదు. బైబిల్లో లేవు ఆ మాటలు, ఉన్నాయా? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను.
శ్రమ ఉండదు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి కాదు. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీకు జయాన్ని ఇస్తాను. జయాన్ని ఇస్తామంటే ముందు యుద్ధం ఉంటుందా? జయం వచ్చేది ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత. యుద్ధం అయితే చేయాలి కదా. ఎప్పుడు చేయాలి? ప్రతి దశలో చేయాలి. ఎంతవరకు చేయాలి? అంతవరకు సహించిన వాడే. సూర్యుని లాంటి శ్రమలు వస్తూనే ఉంటాయి. సూర్యుడు అలా వెళ్తాడు, మరుసటి రోజు మరలా వస్తాడు, మరుసటి రోజు మరలా వస్తాడు, మరుసటి రోజు మరలా వస్తాడు, మరుసటి రోజు మరలా వస్తాడు. సూర్యుడు రాకపోతే మరలా ఈ మొలక పెద్దది కాదు. సూర్యుడు రాలేదనుకో, అలా చీకటిగా 10 రోజులు చీకటి వదిలిపెట్టేస్తే ఇది చచ్చిపోతుంది. ఎందుకంటే దీనికి కావాల్సిన శక్తి సూర్యుడి నుంచే రావాలి. వేరు లేదనుకో చచ్చిపోతుంది. సూర్యుడు ఎంత మంచోడో అంతే చెడ్డోడు. వచ్చినా ప్రమాదమే, రాకపోయినా ప్రమాదమే. క్రైస్తవ్యానికి శ్రమలు సూర్యుని లాంటివి. శ్రమలు వస్తేనే క్రైస్తవ్యం వర్ధిల్లుతుంది. శ్రమలు రాకపోతే క్రైస్తవ్యం ఏమైపోతుంది? కూర్చుకుపోతుంది. ఎనర్జీ ఉండదు క్రైస్తవ్యానికి. తెలుసా మీకు ఆ విషయం? మీరు చూడండి, ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల పుస్తకం ఉంటుంది. అందులో మనం ఒక్కొక్క పేజ్ తిప్పే కొద్దీ మనకు తెలియకుండానే వణుకు వస్తుంటుంది. లోపల నుంచి తెలియకుండానే భయం అనిపిస్తుంటుంది. నేను ఒక్కొక్క పేజ్ చదివి చాలాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అలా చాలా కష్టపడ్డాను దాన్ని చదవడానికి. ఏంటి ఇలా కూడా ఉంటారు క్రైస్తవులని? కానీ వాళ్ళు ఎంత శ్రమ పెట్టబడ్డారో అంతే వర్ధిల్లారు, అంతే ఎక్కువ విస్తరించారు. ఇప్పుడు శ్రమ లేదు, చూసావా? ఇప్పుడు శ్రమ లేదు, పర్సిక్యూషన్ లేదు, ప్రతికూలత లేదు. సోమరిపోతులమయ్యాం. స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువైంది. స్పిరిచువల్ మజిల్ గ్రో కావాలంటే స్పిరిచువల్ ఫ్యాట్ అనేది తగ్గిపోవాలి. ఎప్పుడు ఫ్యాట్ తగ్గిపోతుంది? స్ట్రెయిన్ పడాలన్నా మజిల్ మీద స్ట్రెయిన్ పడినప్పుడే కదా పెద్ద పెద్ద బరువులు ఎత్తాలి కదా. మనకు బరువులు వద్దు, కానీ ఫ్యాట్ పోవాలి. టెక్నాలజీ పెరిగింది కదా, లైపోసక్షన్ అంటారు దాన్ని. వర్కౌట్ అవ్వదు. ఒకవేళ ఆ కొవ్వు తీసేస్తే నీకు షేప్ రాదు, చూడడానికి ఒకలాగా ఉంటావు. నువ్వు స్ట్రెయిన్ పడితే మజిల్ మీద వచ్చేటువంటి ఆ స్ట్రెంగ్త్ వేరే ఉంటుంది, ఆ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. నువ్వు లైపోసెక్షన్తో పీకేసుకున్నావు అనుకో, అది ఇంకొకలాగా ఉంటుంది, ఏం బాగోదు. నేనేమన్నానంటే ఆ విత్తనానికి, ఆ చిన్న మొలకి సూర్యుడు చాలా అవసరం. చంపేది సూర్యుడే, బ్రతికించేది సూర్యుడే. క్రైస్తవ్యాన్ని వర్ధిల్ల చేసేది శ్రమల్లోనే వర్ధిల్లుతుంది. ఎందుకు మాట మాట్లాడుకుంటున్నామంటే ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపడితే మనమే దేవుని ఇల్లు. అలాంటి వారి మీద పరిచారం చేయడానికి కుమారుడు నియమించబడ్డాడు. ఎవరి మీద కుమారుడు పరిచారం చేస్తున్నాడంట? ఎవరైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, నిరీక్షణను వదిలిపెట్టకుండా తుదమట్టుకు స్థిరంగా కొనసాగాలని ఉంటారో వాళ్ళ మీద కుమారుడు పరిచారం చేస్తున్నాడు. కానీ మోషే ఎవరి మీద పరిచారం చేశాడు? వీళ్ళు తమ ఆలోచనలో ముందుకు సాగక ఎలా తిరిగారంటే వీళ్ళు మాటికి ఐగుప్తు అయిపోయారు. ప్రతి సందర్భంలో మేము మరలా ఐగుప్తుకు వెళ్తాం. అదేనా? చిట్ట చివరి ఆ కాదేశు బర్నే దగ్గరకు వచ్చారు, బోర్డర్ వరకు వచ్చారు. అక్కడ కూడా అదే మాట, మేము ఐగుప్తుకు వెళ్తామని. అదేంటి బోర్డర్ వరకు వచ్చి అటుపోవచ్చు కదా, 11 రోజుల ప్రయాణం అటు వెళ్ళిపోవచ్చు కదా. మేము మరలా ఐగుప్తుకు వెళ్తాం. వాళ్ళ మీద పరిచారం చేశాడు మోషే. అవిధేయులు, తిరుగుబాటు చేసేవాళ్ళు, విశ్వాసం లేని మూర్ఖతరం. అయితే క్రీస్తు ఎవరి మీద పరిచారం చేశాడు అంటే, కుమారుడు ఎవరి మీద పరిచారం చేశాడంటే ధైర్యం, నిరీక్షణ, తుదమట్టుకు స్థిరంగా నడిచేటువంటి వ్యక్తుల మీద పరిచారం చేస్తున్నాడు. మనదే సంఘం, మనది ఐగుప్తు సంఘమా లేకపోతే కనాను సంఘమా? క్రీస్తు కుమారుడు ఈ కనానుకు ఎవరైతే ప్రవేశిస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పరిచారకుడు. మోషే పదే వెనక్కి వెళ్తాం, తమ ఆలోచనలో వెనుదిరుగు చూసేటువంటి వ్యక్తులకు పరిచారం చేశాడు. 7వ వచనం, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏంటి పరిశుద్ధాత్మ కూడా చెప్తాడా?
పాత నిబంధనలో మీరు చూస్తే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, లేదా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే యెహోవా మాట్లాడుతున్నాడు అనమాట. అది యెహోవా మాట్లాడుతున్న మాట. కొత్త నిబంధనలో మీరు చూస్తే నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు క్రీస్తు. అంటే క్రీస్తు కూడా చెప్తాడన్నమాట. ఇక్కడేమైనా మాట్లాడుతున్నాడు చూడండి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏంటి పరిశుద్ధాత్మ కూడా చెప్తాడా? పరిశుద్ధాత్ముడు దేవుడు అనే దానికి రెఫరెన్స్ ఇది. ఎక్కడ చెప్పాడే మాట? మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు. ఏమని చెప్పాడంట? నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎవరు ఇదంతా మాట్లాడుతున్నది? ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడా? ఎక్కడుంది ఇంతకీ లేఖన భాగం? కీర్తన గ్రంథము ఎన్నో కీర్తన? కీర్తన గ్రంథము 95వ కీర్తన. కీర్తన గ్రంథం 95వ కీర్తన ఎక్కడి నుంచి ఉంటుంది? 8వ వచనం నుంచి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటున్నాయి. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసేతని. దీన్ని పట్టుకొచ్చాడు హెబ్రీ గ్రంథకర్త, అక్కడ పెడుతున్నాడు. ఇక్కడ చూడండి 8వ వచనంలో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అంటే ఆ మెరీబా దగ్గర, మస్సా దగ్గర వాళ్ళు కఠినపరుచుకుంది ఎవరి మీద? కఠినపరుచుకున్నారు? మీరు చెప్తున్నారో చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా, నేనే ఇంపోజిషన్ ఇవ్వను. 10 సార్లు రాసుకోనండి, 20 సార్లు గట్టిగా చెప్పండి. దేవుడు అంటే ఎవరు? ఏ దేవుడి మీద? పరిశుద్ధాత్మ దేవుడి మీద. కన్ఫర్మా? కన్ఫర్మ్. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? యెహోవా మీద ఉంటుంది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా యెహోవాగా పిలువబడ్డాడు. తర్వాత చూడండి 9వ వచనం, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి. నన్నెవరు? పరిశుద్ధాత్మ దేవుడేనా? నన్ను పరీక్షించి నా కార్యమును చూసిరి. ఆ అరణ్యంలో ఎవరి కార్యాలు పదే కనబడ్డాయి? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. తర్వాత 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి. ఎవరు విసిగిపోయారంటే 40 సంవత్సరాలు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాలు నడిపించి పరిశుద్ధాత్మ దేవుడా? యెహోవా అనుకున్నాం కదా మనం. పాత నిబంధనలో యెహోవా అనే పేరుతో యేసుప్రభు పిలువబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు పిలువబడ్డాడు, యెహోవా పిలువబడ్డాడు. అదేంటి ముగ్గురు పిలువబడతారంటే, మన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, ట్రినిటీ అని అంటాం. ఇదే విషయాన్ని యేసుప్రభు కూడా ప్రస్తావించుకున్నా చెల్లిపోతుంది. ఇదే విషయాన్ని యేసుప్రభు ఆపాదించుకున్నా చెల్లుతుంది. ఇదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినే చెల్లుతుంది. ఇదే యెహోవా మాట్లాడినే చెల్లుతుంది. ఎందుకంటే ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి, ఏకదేవుడు కాబట్టి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటున్నాయి.
కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి. ఎవరు విశ్రాంతిలో ప్రవేశించరంట? వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుని విశ్రాంతిలో ప్రవేశించరంట. అంటే ఈయనకొక విశ్రాంతి ఉందా? ఆదికాండం 2వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఇక్కడ విశ్రాంతి అంటే అలిసిపోయి ఆగిపోవడం కాదు, ఇక పని లేదు కాబట్టి ఆగిపోవడం. మన విశ్రాంతి ఎలా ఉంటుందంటే అలిసిపోయి ఆగుతాం మరలా రీస్టార్ట్ చేయడానికి. దేవుని విశ్రాంతి ఏంటి? ఇక పని లేదు కాబట్టి కూర్చున్నాడు. ఓకే, కూర్చోవడం మనకు అర్థమయ్యే భాషలో రెండింటిని రెస్ట్ అని అంటాం. యెహోవా విశ్రాంతి తీస్తున్నాడు. యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అది ఆయన విశ్రాంతి, ఇది ఈయన విశ్రాంతి. 95వ అధ్యాయంలో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటే ఈయన కూడా విశ్రాంతి ఒకటి ఉందా? ఒక స్టేట్మెంట్ని యెహోవా వాడతాడు, యేసు ప్రభు వాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడతాడు. ఎందుకు వాడతారు? త్రిత్వమై ఉన్న దేవుడు కాబట్టి. మీరు యెషయా గ్రంథం 40 నుంచి 45వ అధ్యాయం వరకు మొత్తం చదివితే పలు సందర్భాల్లో నేనే 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 అని మాట్లాడతాడు దేవుడు. సైన్యములకు అధిపతిని యెహోవా. దాన్నే పట్టుకు యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం సత్యం జీవం, గొర్రెలు పోవు ద్వారమును నేనే, పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని నేనే. పలు సందర్భాల్లో నేనే నేనే మాట్లాడతాడు. అందుకు అఫెండ్ అయ్యారు యూదులు. నేనే అంటావేంటి? అది యెహోవా సంబంధించింది కదా. వీళ్ళ తెలియని విషయం ఏంటి? నేను కూడా పరిశుద్ధాత్మదేవుడు దేవుడు అని ఎక్కడుంది బైబిల్లో అని అంటారు కొంతమంది మేధావులు వచ్చి. అప్పుడు చెప్పాలన్నమాట. రండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఆయన చెప్పడం ఏంటి? ఇక్కడ చెప్పట్లేదు, 95వ కీర్తనలో చెప్పాడు ఆయన. అయితే అక్కడ చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు అని తెలియడానికి ఇంతకాలం పట్టింది మనకి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెబితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం ఇక్కడ మనకు తేటతెల్లమైంది. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి. ఎన్ని సంవత్సరాలు దేవుని కార్యాలు చూశారు ఇశ్రాయేలీలు? 40 సంవత్సరాలు. మనం ఏమనుకుంటామంటే ఈ గడ్డు పరిస్థితుల్లో లేదా ఈ శోధనలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఒక్క అద్భుతం చేయకూడదా? ఎన్ని అద్భుతాలు చేయాలి? ఒక్క అద్భుతం చేయకూడదా? నా బంధువులు ఎవరు వేసుకోని నమ్మలే, ఒక్క అద్భుతం చేయరాదు? ఆ మనసులో కూడా ఉంటారు ఎవరో ఒక ఆయన లేపితే వీళ్ళంతా నమ్మేసుకుంటారు కదా. ఎవరికి ఉద్యోగం ఉండదు, ఈ ఒక్క ఉద్యోగం వస్తే వీళ్ళంతా నమ్మేసుకుంటారు కదా. ఏదో ఒక పరిస్థితి ఉంటుంది, ప్రతికూల పరిస్థితి. ఈ ఒక్క అద్భుతం చేస్తే వీళ్ళు నమ్మేస్తారు, ఇది జరిగితే వీళ్ళు నమ్మేస్తారు. అంటే దేవుడికి తెలియదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ అని. మనం ఒక సలహా ఇవ్వడం, ప్రభువా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ ఒక అద్భుతం చేసేస్తే వీళ్ళు నమ్మేస్తారు. ఆయన పాపం చాలా ఖాళీగా ఉన్న, పరలోకం అంతా ఖాళీగా ఉంటుంది, అన్ని కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. మనకు ఎక్కలేని బాధ ఏంటంటే ఆ ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టాలని ఇక్కడ. అంతేనా? మన ఫీలింగ్ అలా ఉంటుంది. ఎవరు నమ్మాలో, ఎప్పుడు నమ్మాలో, ఎలా నమ్మాలో, ఎవరికి ఏ సమయం నిర్ణయించబడిందో ఆయనకి తెలియదు ఏంటి. మనమే అర్జెంటుగా అందరూ తోసేస్తుంటాం, వెళ్ళిపోండి 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 అని. ఎవరు అక్కడికి రావాలనో, ఎవరికి ఆ స్థలం సిద్ధపరచబడిందో వాళ్ళే వస్తారు, అందరు రారు అక్కడికి. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? మనం 1-2 అద్భుతాల కోసం అడుగుతున్నాం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా మిరాకిల్స్ జరిగాయి. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా మిరాకిల్స్ జరిగాయి. మరి వీళ్ళు ఎంత మారిపోవాలి?
చచ్చిపోయిన ప్రతి ఒక్కడు పరలోకం పోవాలి కదా. ఇద్దరు వచ్చారు ఇటువైపుకి, మొత్తం 20 లక్షల మంది స్టార్ట్ అయితే ఇటువైపు యోర్దాన్ దాటింది ఎంతమంది? ఇద్దరు. అసలు ఏమైనా సంబంధం ఉందా? మనకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకుంటే విడ్డూరం అనిపిస్తుంది. 20 లక్షలకు బయలుదేరడం ఏంటి, ఇద్దరు ఇటువైపు రావడం ఏంటి, చాలా విడ్డూరం అనిపిస్తుంది. అలాగుంటుంది రేషియో. స్టార్ట్ చేసిన వాళ్ళ సంఖ్య, అటువైపు వచ్చిన వాళ్ళ సంఖ్య. ఇది మారతాన్ కాదు, దాని బాబు ఇది. ఇక్కడ మారతాన్లో 40 కిలోమీటర్లు, ఇది 40 సంవత్సరాల జర్నీ. 40 కిలోమీటర్లు రావచ్చు అటు ఇటో, కానీ 40 సంవత్సరాలు ఏకదాటిగా ప్రయాణం చేయాలంటే అది ఇద్దరికి సాధ్యమైంది. ఒకటి కాలేబుకి, యెహోషువకి. ఇంకెవరు సాధ్యం కాదు, అందరు రాలిపోయారంట. వస్తుందా ఆ ముక్కు కూడా? నేనేం చెప్తున్నానంటే, అద్భుతాలు చూస్తే మనిషి మారతాడు అన్నది భ్రమ. ఒక అద్భుతం, 2 అద్భుతాలు కాదు, 40 సంవత్సరాల అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా నమ్మలే. ఎక్కువ మాట్లాడితే ఆ సీనాయి పర్వతం అడుగు భాగం నుంచి పై దాకా మండిపోతుందంట. మండుతుందా? అలా మండుతున్నటువంటి ఆ అడుగు భాగంలో ఏం చేశారు వీళ్ళు? బంగారు దూడం చేశారు. ఏది కొంచెం పక్కకు వచ్చి కూడా చేయలే, అక్కడే చేశారు. మరి ఆ సీనాయి పర్వతం మీద మాట్లాడుతున్నాయని ఎవరు ఇంతకీ? ఓ ఇశ్రాయేలు విను, నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన యెహోవా ఇదే. ఆయన దగ్గర నుంచి ఇదే దగ్గరకు వచ్చారు. హీ దగ్గర నుంచి ఇటు దగ్గరకు వచ్చారు. ఇది తీసుకొచ్చిందా? వాళ్ళ ముక్కులకి చెవులుకున్నటువంటి ఆ పోగులు తీసి పోగరతో పూత పోసి దూడం చేసి ఇది తీసుకొచ్చిందా? నిజమా? ఈ ముక్క చెప్పింది మరలా అహరోను. చిన్నోడు కాదు, పెద్ద పాస్ట్ ఆయన, మోషే కంటే పెద్దోడు ఆయన. ఆయన చెప్పాడు ఇదే తీసుకొచ్చిందంట. మరి అంత పెద్ద అద్భుతం ఎదురుగానే దూడం చేసిన వాళ్ళు ఈరోజు ఏమీ లేకపోతే మనం ఏం చేస్తాం? దూడెందుకు మనిషిని చేసి పడేస్తాం. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, 40 సంవత్సరాలు నా కార్యములను చూచి, చూడండి 9వ వచనం, 40 సంవత్సరాలు నా కార్యాలు చూసి. 40 సంవత్సరాలు ఏకదాటిగా చూస్తూనే ఉన్నారు. 40 సంవత్సరాలు బయలుదేరినప్పటి నుంచి ఇటువైపు వచ్చేంత వరకు 40 సంవత్సరాలు ఆ ప్రత్యక్ష గుడారం మీద మేఘం అలాగే పగటిపూట మేఘస్తంభంలాగా, రాత్రిపూట అగ్నిస్తంభంలాగా కంటిన్యూస్గా 40 years, 40 సంవత్సరాలు. వింత కాదా ఇది? వాళ్ళందరి ఇళ్ళలో లైటింగ్ లేదు, ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్న లైటింగే మొత్తం అందరికీ సరిపోతుంది రాత్రిపూట. అందరికీ గుడారాలు అక్కర్లే, ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్న మేఘమే అందరికీ నీడనిస్తూ ఉంది. ఇంత అద్భుతాన్ని 40 సంవత్సరాలు చూసి వాళ్ళు కూడా తప్పిపోతారా? వాళ్ళు కూడా అవిధేయత, అవిశ్వాసం వస్తుందా? కాబట్టి అద్భుతాలు మనిషిని మార్చవు. యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎలా వస్తుంది విశ్వాసం అంటే ఆయన అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10:17 పౌలు చెప్తాడు ఏమని? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఏంటి, వింటే విశ్వాసం వస్తుందా? చూస్తే రాదా? చూస్తేనే విశ్వాసం వస్తుంది అనుకుంటే 20 లక్షల మంది ఇటువైపు రావాలి. 40 సంవత్సరాల వాళ్ళు ఏం తిన్నారు? పండించుకున్నారా? ప్రతిరోజు ఆకాశం నుండి మన్నా కురుస్తుంది. అలాంటి భోజనం ఒకటి ఉంటుంది, మనకు తెలియదు. దేవదూతల ఆహారాన్ని భుజించారు నరులు. ఏమైనా మారారా? 40 సంవత్సరాలు తిన్నారు తప్ప. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత అద్భుతం దాన్ని వాళ్ళు రుచించలే, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలే. కాబట్టి 40 సంవత్సరాల అద్భుతాలు చూసిన వాళ్ళే మారలేదు కదా. ఇప్పుడు మనం అద్భుతాల గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. ధనవంతుడు అడుగుతాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఉండేదానికి ఈ లాజర్ని అక్కడ పంపిస్తే వాళ్ళు వింటారు. వాళ్ళు మామూలు ఆర్డినరీ పాస్టర్లు చెప్పింది వినరంట. వాళ్ళు పైన బాగా రిచ్ కదా, వాళ్ళకి ఎవరు పోవాలంట? ఇక్కడ నుంచి చనిపోయి బ్రతికి వాళ్ళు వెళ్తే మిరాకిల్ వర్కర్స్ అంటారు వీళ్ళని. ఇలా చనిపోయి బ్రతికి వెళ్తే అప్పుడు వింటారు వాళ్ళు. అప్పుడు అబ్రహాం అన్నాడు,
లేదు లేదు, ఆర్డినరీ పాస్లు అక్కడ ఉన్నారు. భూమి మీద ఎవరైతే ఉన్నారో మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. ఏంటి మాట వింటే ఇక్కడ రాకుండా ఉంటారా? ఈ ముక్క తెలియదు ఈ వ్యక్తికి. వాళ్ళ మాట వినకపోతే వీడు చెప్పినా వినరు వాళ్ళు. దేవుడు అందరికీ చెవినిచ్చాడు. యేసుప్రభు పదే పదే అంటాడు కదా, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఏంటి? చెవులు లేని వాళ్ళు ఉన్నారు ఎదురుగానా? కాదు. అంగిలి ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. వినబడుతున్న మాట ఏంటి అనేది పరీక్షిస్తే చెవి చాలు, సరిపోతుంది. పరీక్షించలేదనుకో దాని కళ్ళకి ఎన్ని చూపించినా వృధానే. ఆలోచించేటువంటి పరీక్షించేటువంటి చెవి లేదనుకో వాడి కళ్ళు ఎదురుగా ఏం చేసినా వాడికి ఎక్కదిక. మనకు జ్ఞానేంద్రియాలు ఎన్నున్నాయి? 5. ఏంటవి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అని అంటారు. కన్ను జ్ఞానేంద్రియమే, చెవి జ్ఞానేంద్రియమే. అయితే దేవుడు తనను నమ్మడానికి ఏ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించమని చెప్పాడు అంటే, నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు. కంటిని క్లోజ్ చేశాడు యేసు ప్రభు. ఇలా చూస్తే వచ్చేది నాకు వద్దు. మరి ఎలా ప్రభు అంటే, వినుట వలన విశ్వాసం. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. ఈ జ్ఞానేంద్రియానికి ఇచ్చాడు ఆ అవకాశాన్ని. దీని ద్వారా మనం నమ్మాలి, ఇలా జరగాలి. కానీ ఈరోజు పాస్టర్లు కానీ చర్చిలు కానీ ఏ జ్ఞానేంద్రియానికి పని పెడుతున్నాయి? కన్నుకి. చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. చూస్తే మారేటట్టుగా ఉంటే 40 సంవత్సరాల్లో 20 లక్షల మంది మల్టిపుల్ కావాలి. ఇంకా చూస్తే మారరు. ఎన్ని అద్భుతాలు చూశారో. 10 తెగుళ్ళు ఐగుప్తులో చూశారు. ఎవడు మారలే. ఇప్పుడు కూడా ఎవరు మారరు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, పిమ్మట ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు చేసనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఏంటి? విస్తారమైన అద్భుతాలు చేస్తే విస్తారంగా మారిపోవాలి కదా. వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. యేసు ప్రభు అద్భుతం చేస్తేనే మారు మనసు రాదా? మారు మనసు అనేది అంతరంగానికి సంబంధించింది. అది చూస్తే రాదు. చూస్తే వచ్చేదాన్ని ఉద్రేకం అని అంటారు. ఉద్రేకం ఆ టైంకి ఏదో అయిపోతుంది, కాసేపటికి చల్లబడిపోతుంది. ఇక్కడ మాట పడి లోపలికి వెళ్ళిందనుకో అది దాని కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. స్లో అండ్ స్టడీ. కానీ కంటితో చూసామనుకో కాసేపటికి వేపర్ అయిపోతుంది, అలా డిసప్పేర్ అయిపోతుంది. ఎవరైతే ఆ 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలను చూసి కేకలేసి ఈయనే మా రాజు అనుకున్నారో వాళ్ళే కదా కేకలేసింది, సిలువెక్కించండి అని. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చూడకుండా ఎలా నమ్ముతాం? వినడం ద్వారా. మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. చూచి కాదు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈరోజు మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే ఏదైనా చూపెడదాం. క్రీస్తు చూపెడితేనే ఏం కాలే, 40 సంవత్సరాలు అరణ్యంలో చూస్తేనే ఏం కాలే. ఇప్పుడు ఏమవుతుంది? ఏం చేస్తాం మనం? పోని చెప్పు. ఏదో కడుపులో గడ్డ కరిగిందని చెప్తాము. ఎవరు మారుతారు? ఆ కరిగినవాడు కూడా మారదు. మార్పు రాదు. ఇవన్నీ తమాషాలు. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరే. ఈ అద్భుతాలు చూపించే కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? పరీక్షిస్తున్నారంట ఆయన్ని. ఇది చేయి చూద్దాం, ఇది చేయి చూద్దాం అంటే చేసిన దాన్ని నమ్మడం పక్కన పెట్టేసి ఇది ఓకే, ఇంకోటి చేస్తావా, అది పరీక్షించడం అంటే. ట్రయల్ చేస్తున్నారు ఆయన మీద, అంతే తప్ప చేసిన దాన్ని అంగీకరించలే. యేసు ప్రభువు 4 రోజులు శవాన్ని బయటికి పిలిచాడు, లాజరుని. ఇది చూసి అక్కడి నుంచి కొంతమంది పరిగెత్తుకుని వెళ్ళి శాస్త్రులతో పరిస్థితులతో చెప్పారు, అయ్యా ఆ యేసు ప్రభు
లాజరును బయటికి పిలిచాడు, ఆయన నడుచుకుంటూ వచ్చాడు అని అంటే వాళ్ళు ఏం చేశారు, అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈసారి యేసుక్రీస్తును మాత్రమే కాకుండా మృతుల్లోంచి బయటకు వచ్చిన లాజరును కూడా లేపేయాలంట. అంతకుముందే నయం ఒక్కడున్న టార్గెట్లో, ఇప్పుడు ఇద్దరు వచ్చే టార్గెట్లోకి. ఇంత పెద్ద అద్భుతం జరిగితే చనిపోయిన వాడిని తిరిగి లేపితే వాడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప ఇది ఎలా జరిగింది? కాబట్టి ఒక్కసారి ఇక్కడ నేను మారకూడదు అని డిసైడ్ అయితే వాడి కళ్ళెదురుగా ఏం చూపించిన వాడు మారడు, అంతే. మార్పు రాదు. ఈ జ్ఞానేంద్రియానికి మార్పు కలుగు చేసేటువంటి లక్షణం లేదు, దీనికి ఉంది. వినాలి, పరీక్షించాలి, అలా మార్పు వస్తుంది. కాబట్టి వేదిక మీద నుంచి వాక్యం ప్రకటించబడాలి, అద్భుతాలు కాదు. అద్భుతాలు పర్ఫామ్ చేసినా మార్పు రాదు. దేవుడు అద్భుతం చేశాడనుకో మనం కాదనలేం, అది దేవుని వంతు, దేవుని డిపార్ట్మెంట్, అది చేస్తాడా చేయడం మనకు అనవసరం. అయితే మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటన మనిషిలో మార్పు తీసుకొని వస్తుంది, ఆలోచింపజేస్తుంది. అద్భుతం ఆలోచింపజేయదు, ఉద్రేగానికి గురి చేస్తుంది. 4వ వచనం, 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి, కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితని. చాలా కోపంగా చెప్పాట, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఏంటి విశ్రాంతి అంటే ఇక్కడ? ఏంటి విశ్రాంతి అంటే ఇక్కడ? మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటే కనాను దేశం, వాగ్దాన దేశం, నా వాగ్దాన దేశానికి రారు. మీరు ఇలాగే తిరుగుతూ చస్తారు. ప్రయాణంలోనే పోతారు తప్ప మేము వచ్చాం, ఇల్లు కట్టుకున్నాం, పొలం పెట్టుకున్నాం, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అనే పరిస్థితి మీకు రాదు. ఎందుకంటే విసిగెత్తిపోయాను మీతో నేను. ఇప్పుడు ఈ స్వస్థతాశాలలు ఉన్నాయే, స్వస్థత చేస్తారు కదా, వీళ్ళ వల్ల విసిగెత్తిపోతున్నాడు ఆయన. తెలుసా మీకు ఆ విషయం? వీళ్ళ వల్ల విసిగెత్తిపోతున్నాడు ఆయన. నేను చెప్పట్లా, లేఖనం చెప్తుంది. నిజమైన అద్భుతాలు చేస్తేనే విసిగెత్తిపోతే ఆయన, ఫేక్ మిరాకిల్ చేస్తే ఇంకెంత విసిగెత్తిపోతున్నాడు ఆయన. మనం బైబిల్ చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నిజమైన జెన్యూన్ మిరాకిల్ జరిగితేనే, ఒరిజినల్గా జరిగితేనే, దేవుడు చేస్తేనే వాటి వల్ల విసుగు వచ్చేస్తే ఆయనకి, వీళ్ళు పరీక్షించడాన్ని బట్టి. ఈరోజు ఏ మిరాకిల్ లేకుండా అన్ని ఫేక్ జరుగుతూ ఉంటే ఎంత విసుగెత్తిపోతున్నాడు. ఆ విసుగుని నా ద్వారా ప్రదర్శిస్తున్నాడు ఆయన. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నేను చెప్పేది నిజం. ఆ విసుగు ఎలాగుంటుందో నా ద్వారా ప్రదర్శిస్తున్నాడు. నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా విసిగిపోతారు, నీకేం పని లేదా, ఇదే పని అంటే ఆయన విసిగెత్తిపోతున్నాడు, నా ద్వారా ప్రదర్శిస్తున్నాడు ఆయన విసుగుని. అద్భుతాలు జరిగితేనే విసిగెత్తిపోతే, జరగకపోతే ఇంకెంత విసుగు ఉంటుంది. 11వ వచనం, ఇక్కడ వరకు ఏం చెప్పాడు అంటే మోషే కంటే క్రీస్తు గొప్పోడు, మోషే కంటే క్రీస్తు గొప్పోడు. దానికి పరిశుద్ధాత్మదేవుని సాక్ష్యాన్ని కూడా యాడ్ చేశాడు, పరిశుద్ధాత్మదేవుని సాక్ష్యాన్ని కూడా. ఎందుకంటే మోషే చేసినటువంటి పరిచయం వీళ్ళ మీద, మోషే పరిచారం వీళ్ళ మీద. అయితే మనము ఇప్పుడు క్రీస్తు పరిచారం చేసినటువంటి ఇల్లు, ఈ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మోషే పరిచారం చేసినటువంటి ఇల్లు. ఎవరు వాళ్ళు? శోధించేవాళ్ళు, సనిగేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, అవిశ్వాసులు. ఈ ఇంటి మీద పరిచారం చేశాడు. అయితే క్రీస్తు ఏ ఇంటి మీద పరిచారం చేస్తున్నాడంటే, ఎలాంటి లక్షణాలు ఉండాలంటే 12వ వచనం నుంచి, సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సహోదరులారా, వాళ్ళలాంటి దుష్ట హృదయం, వాళ్ళు కాదేశు బర్నేకి వచ్చినా సరే అక్కడి నుంచి మరలా వెనక్కి వెళ్ళాలనేటువంటి హృదయం వాళ్ళు ఉంది కదా, దుష్ట హృదయం ఉంది కదా, అలాంటి హృదయం క్రీస్తులోకి వచ్చి మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళాలనే హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక
పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దాన్ని విన్నారు కదా. ఎప్పుడు విన్నారు? ఆ సీనాయి పర్వతం మీద, నిర్గమకాండం 19:20. అక్కడ సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడాడు వాళ్ళతో. నేడు మీరు ఆయన శబ్దాన్ని విన్నది వాస్తవం అయితే, కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. అక్కడే కదా మీరు బంగారు దూడను పెట్టి ఆయన కోపం పుట్టించారు. అలాంటి కఠిన హృదయాన్ని మీరు తీసివేసుకోండి. అప్పుడు సీనాయి పర్వతం మీద మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? కల్వరి కొండ మీద నుంచి మాట్లాడుతున్నాడు. సీనాయి పర్వతం మీద మాట్లాడిన ఆయన మాటకు కఠినత్వాన్ని చూపెడితే ఆయన కోప్పడ్డాడు కదా. మరి కల్వరి కొండ మీద నుంచి మాట్లాడిన ఆయన మాటకు వ్యతిరేకత చూపెడితే మీ పరిస్థితి ఏంటి? అదే ఆయన చెప్తున్నది అక్కడ. తర్వాత పాపము వలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండునట్లు. పాపం దేన్ని కలుగు చేస్తుందంట? భ్రమనే. ఏ భ్రమనే? క్రీస్తుని వదిలిపెట్టినా పర్లేదు అనే భ్రమనే. క్రీస్తు బయట కూడా రక్షణ ఉంది అనే భ్రమనే. క్రీస్తు బయట కూడా నీతివంతులుగా మారుతాము అనేటువంటి భ్రమని సృష్టిస్తుంది పాపం అనేది. అందుకే వీళ్ళు ధర్మశాస్త్రం ఎందుకు వెళ్ళారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, నేడు అనబడు సమయం ఉండగానే పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు, ఈ కఠినత్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. దేవుని వాక్యం అగ్ని లాంటిది. అగ్ని ఇనుమును కూడా మెత్తగా చేస్తుంది. బలమైన దృఢమైనటువంటి ఇనుముని అగ్ని ఏం చేస్తుంది? మెత్తగా చేస్తుంది. ఆ మెత్తగైన ఇనుముని ఏ షేపులో కావాలంటే ఆ షేపులో కొట్టేది ఎవరు? సుత్తే. ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండా, మరలా దృఢంగా కఠినంగా మారకుండా, ఏది యేసు ప్రభు రెసిస్టెంట్గా మారకుండా, కఠినత్వం అంటే యేసు ప్రభు రెసిస్టెంట్గా మారకుండా ఏం చేయాలి? మీలో ఒకనికి ఒకడు, నేడు అనబడు సమయం ఉండి కానీ ఈరోజే ఒకనికి ఒకడు ఏం చేయాలంట? ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పుకోవడం అంటే లేఖనాలను ఎత్తి ఒక్కొక్కరు మాట్లాడుకోండి. లేఖనాలతో మాట్లాడుకోండి. ఎందుకంటే లేఖనంలో ఆ శక్తి ఉంది. అది మెత్తపరుస్తుంది, అది చక్క చేస్తుంది, అది కఠినత్వాన్ని పోగొడుతుంది. ఒకరికొకడు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలంట. మనం ఏం చెప్తాం? ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసే సమయాలు వేరే ఉంటాయి, ప్రసంగం చేసే సమయాలు వేరేగా ఉంటాయి. ఒకరికొకడు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. నేను చెప్పట్లేదు ఇది. మనం కఠినపరచబడకుండా ఉండాలి అంటే నేడు అనబడు సమయం ఉండగానే. చస్తే ఎవడు చెప్తావు? చావకముందే చెప్పుకోవాలి. ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? లేఖనాలు చెప్పుకోవాలి. వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్పుకోవాలి. ప్రార్థన చేసే సందర్భాలు వేరు, ప్రసంగం చేసే సందర్భాలు వేరు. 15వ వచనం, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా, ఎందుకంటే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఎందుకంటే మొదటి నుంచి అంతం వరకు మన విశ్వాసాన్ని గట్టిగా చేపడితేనే మనం క్రీస్తులో పాలిభాగస్తున్నాం. కొద్ది కాలం అలా పైకి వెళ్ళి మరలా అలా కింద పడిపోయాం అనుకో, క్రీస్తు ఉన్నట్టు కాదు. అది ఇశ్రాయేలు ప్రదర్శించారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళ హంగామా చూడాలి. ఆ రోజు ఆ సంహారదూత వారందరినీ చంపిన తర్వాత ఆ అర్ధరాత్రి ఫరో శాసనం జారీ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోవాలని వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ సంతోషం చూడాలి. అందరి దగ్గర బంగారం నగలన్నీ ఇప్పించుకున్నారు. ఎంత ఆర్భాటంగా బయలుదేరారో. ఆ ఎర్ర సముద్రం చీలిన తర్వాత ఇటువైపు వచ్చి ఎన్ని పాటలు పాడారు, ఎంత డ్యాన్స్ చేశారు, ఏమి కీర్తనలు పాడారులే. ఎంతవరకు అది? మారా వచ్చేంతవరకు ఇదంతా, ఈ సందడంతా మారా దాకా జరిగింది. ఆ మారా వచ్చేటప్పటికే నీళ్ళు చేదుగా ఉన్నాయి, అయిపోయింది. సాంగ్ పోయింది, సనుగుడు వచ్చింది.
అంతవరకు సాంగే. డ్యాన్స్ చేశారు అసలు. ఆవిడ తంబూరు పట్టుకొని సితార పట్టుకొని స్త్రీలను నడిపించి వాళ్ళు ఒకవైపు డ్యాన్స్, వీళ్ళు ఒకవైపు డ్యాన్స్. ఎందుకంటే ఎర్ర సముద్రం చేయడం చిన్న విషయమా? ఐగుప్తు నుంచి విడుదల కావడం చిన్న విషయమా? ఎంత ఆనందం అయిపోయిందో. అబ్బో, ఎక్కువసేపు లేదు అదే. డాన్స్ చేసేసి అలసిపోయి నీళ్ళు ఎక్కడంటే నీళ్ళు లేవు, నీళ్ళు లేవు. మరి నీళ్ళు 20 లక్షల మందికి నీళ్ళు కావాలంటే ఎన్ని కావాలి? ఇక సనగడం ప్రారంభించారు. ఈవిడ నడిపించింది కదా, తమ్మురు పట్టుకొని సితారా పట్టుకొని స్త్రీలందరూ నడిపించిందే. ఈవిడ 12వ అధ్యాయం వచ్చేటప్పటికి సంఖ్యాకాండము ఎవరి మీద జరిగింది? ఏంటి, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడతా? ఏ ఆహ్వానం చెప్పు. ఈవిడ అక్క, ఆయన అన్న అక్కలకి ఇద్దరికి తమ్ముడు మీద కోపం వచ్చింది. నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా దేవుడు? ఆ ముక్క దేవుడిని అడగచ్చు కదా, ఆయనతో పెట్టుకుంటే గొడవ ఎలా తెలుస్తుంది? ఏమొచ్చింది ఈవిడికి? కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి మన సాంగులన్నీ చివరిదాకా రావు. మన సాంగ్స్ అన్నీ అతి త్వరలో సనుగుడుగా మారుతాయి. కాబట్టి చివరిదాకా పాడండి అన్నాడు ఆయన. మారా వచ్చినా పాడండి, ఏ స్థలం వచ్చినా పాడుతూనే ఉండండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. అంతే, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. వాళ్ళదేంటి, మారా రానంత వరకు ఆనందిద్దాం, మారా వచ్చిన తర్వాత మారం చేద్దాం. కానీ కొత్త నిబంధన ఆనందం ఏంటంటే బయట పరిస్థితులు బట్టి ఉండదు, అది లోపల నుంచి వస్తుంటుంది. అది పాత నిబంధన ఆనందం ఏంటంటే బయట పరిస్థితులను బట్టి, బయట పొలం పండితేనో, లేకపోతే యుద్ధం రాకపోతేనో, లేకపోతే తెగులు పోతేనో, ఇలా బయట పరిస్థితులను బట్టి వారి ఆనందం ఆధారపడి ఉంటుంది పాత నిబంధనలో. కొత్త నిబంధన ఆనందం ఏంటి, ఏం జరిగినా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునది ఏది? శ్రమ అయినను, బాధ అయినను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు. డిఫరెన్స్ రెండింటికి. కాబట్టి ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఏ పరిస్థితుల్లో అయినా ఆనందించండి. పాత నిబంధనలు చెప్పామనుకో, వాళ్ళు ఆనందించలేదు, వాళ్ళ చేత కదా అది. అందుకని అంటున్నాడు చూడండి అక్కడ, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఎడలనే, అది కండిషన్. ఎవరైతే చివరిదాకా ఒకే ఆనందాన్ని మెయింటైన్ చేస్తాడో, పరిస్థితులు మారవని బైబిల్ చెప్పలే. పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతాయి. నువ్వు అనుకున్న దానికి 180 degrees ఆపోజిట్లో ఉండొచ్చు, కానీ ఆ మొదట ప్రారంభించిన దాన్ని మిస్ అవ్వద్దు, పోతూనే ఉండు అంతే. 16 విని కోపం పుట్టించిన వారెవరో? మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఇంతకు దేవుడు కోప్పడింది ఎవరి మీద? ఎవరైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వాళ్ళ మీద కోప్పడ్డాడు ఆయన. అంటే ఎవరిని విడిపించాడో వాళ్ళే దేవుని కోపం పుట్టిస్తారా? దేవుడు కోపం వచ్చాక ప్రవర్తిస్తారా? ప్రవర్తించారు. మనం అలా ప్రవర్తించొద్దు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. 40 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంట? పాపం చేశారంట. తర్వాత వారి శవములు అరణ్యములో రాలిపోయెను. 6 అన్న నంబర్ ఉంది అక్కడ. వారి శవములు అనే దగ్గర 6 అనే దగ్గర ఏముంది? అవయవాలు. వారి అవయవాలు అరణ్యంలో రాలిపోయాయి. ఒకసారి ఊహించండి, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు. ఒకసారి మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటే ఓపెన్ చేసి 20 లక్షలు డివైడెడ్ బై 40 సంవత్సరాలు వేయండి. రోజుకి ఎంతమంది పోతారో చూద్దాం. 20 లక్షలు డివైడెడ్ బై 40 సంవత్సరాలు. 40 అంటే 40 × 360 కదా. ఏంటి? రోజుకి 136 మంది. ఎన్ని ఈ కాఫిన్స్ తయారు చేయాలి రోజుకి? చెప్పండి. ప్రతిరోజు ఎన్ని పరలోక పిలుపులు ఉంటాయి? మహిమా ప్రవేశాలు 136 మహిమా ప్రవేశాలు ప్రతిరోజు.
అంతమంది పోతూ ఉంటే కానీ 40 సంవత్సరాలకి ఇద్దరు మిగలరు. యెహోవా సన్నిధి వారికి వ్యతిరేకంగా నడిచిందంట 40 సంవత్సరాలు. ప్రతిరోజు ఆయన టార్గెట్ ఒకటే, ఈరోజు ఈ 136 ఎవరు వారు లేపేసేయాలి అంతే. మధ్య మధ్యలో ఆఫర్లు వచ్చాయి, దీపావళి ఆఫరు, ఈ దసరా ఆఫర్లు వచ్చాయి. 2000 3000 తోసేసాడు ఆఫర్లో. 136 స్లో కదా, కాబట్టి ఆఫర్లు వచ్చే వల్ల 5000 10,000 తోసేసాడు అంతే. ఎంత దయనీయమైన పరిస్థితి అది. ఆయన టార్గెట్ ఒకటే, వీళ్ళు మిగలకూడదు, ఇద్దరు మిగలాలి, మొత్తం అందరూ పోవాలి. అరణ్యంలో వారి శవాలు రాలే అంటే దేవుని ఆత్మ, దేవుని సన్నిధి వారికి వ్యతిరేకంగా పనిచేసిందని ఉంటుంది. ఎంత దయనీయమైన పరిస్థితి అది. ఆయన వారిని వీళ్ళని తీసుకుని వెళ్దామని కాకుండా వీళ్ళని నెక్స్ట్ స్టెప్లో, వీళ్ళని నెక్స్ట్ స్టెప్లో, వీళ్ళని నెక్స్ట్ స్టెప్లో ఇలా స్థలాలు నిర్ణయించుకుంటూ తిరిగాడు తప్ప వాళ్ళని లేపేసేదానికి, తీసుకుని వెళ్ళడానికి కాదు. వాళ్ళు కూడా రాలిపోతూ వచ్చారంట. చూడండి, అవయవాలు అరణ్యంలో రాలిపోయాయి, వారి శరీరాలు అరణ్యంలో రాలిపోయాయి, అలా నడుచుకుంటూ రాలిపోతూ పోతున్నారు వాళ్ళు. ఎంత దయనీయమైన వర్ణన అది. 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను, అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుతున్నాము. అంటే ఏం చెప్తున్నాడంటే, మోషే గొప్పోడని మీరు అనుకుంటున్నారు, ఆ మోషే పరిచర్యలో బయటకు వచ్చిన వాళ్ళు, ఆ మోషే పరిచర్యలో నడిచిన వాళ్ళు సైతం అరణ్యంలో రాలిపోయారు. అయితే మనం క్రీస్తు పరిచర్యలోకి వస్తే, క్రీస్తు యాజకత్వంలోకి వస్తే, క్రీస్తు అపోస్తలత్వంలోకి వస్తే మనం రాలిపోయే వ్యక్తులం కాదు. కానీ మీరు అరణ్యంలో రాలిపోయినటువంటి పరిచర్యలోకి వెళ్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని చంపడానికి పిలవలే, మనల్ని చివరిదాకా విశ్వాసం నిలవబెట్టి తన రాజ్యంలో తీసుకోవడానికి ఆయన మనల్ని పిలిచాడు. మీరు ఈయన్ని వదిలిపెట్టి రాలిపోయిన పరిచర్యలోకి వెళ్తున్నారు. అది హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నది. మోషే కంటే ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడు, మోషే పరిచారకుడు, ఈయన కుమారుడు. ఏ పరిచర్యలో ఉండాలనుకుంటున్నారు? మీరు మోషే పరిచర్యలో ఉంటే కనుక మీకు ధైర్యం ఉండదు, మీకు నిరీక్షణ వల్ల ఉత్సాహం ఉండదు, మీరు తుదమట్టుకు స్థిరంగా నడిచేటువంటి లక్షణం ఉండదు, మీరు అవిధేయులై ఉంటారు, మీరు తిరుగుబాటుదారులు అవుతారు, మీరు భ్రమలో ఉంటారు, మీరు పాపంలో ఉంటారు, మీరు నిరంతరంగా మరణాన్ని వహించుకుంటూ పోతూ ఉంటారు, రాలిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు మీరు ధర్మశాస్త్రం కింద, ధర్మశాస్త్ర పరిచర్యలో. కానీ కుమారుని కాపరితనం కిందికి వస్తే మీకు ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, తుదమట్టుకు స్థిరంగా వచ్చేటువంటి ఆ లక్షణం ఉంటుంది. మీరు జీవపు వెలుగు కలిగి తన విశ్రాంతిని స్వతంత్రించుకున్నటువంటి కాలేబు, యెహోషువ లాంటి వాళ్ళుగా తయారవుతారు. మీకు ఏ పరిచర్య కావాలి అని అడుగుతున్నాడు 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. మన పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య. మన మీద అపోస్తలత్వం చేస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు. మన మీద ప్రధాన యాజకత్వం చేస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించినటువంటి సమాచారాన్ని మోషే కూడా ఇవ్వలేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించినటువంటి ప్రధాన యాజకత్వాన్ని అహరోను కూడా చేయలేడు. మన బలహీనతలను తెలిసినవాడు, మనకు ఎలా చెబితే అర్థమవుతుందో తెలిసినవాడు, మనల్ని చివరిదాకా కాపాడుకోగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని నేను ఇంకా ఆయనలో నిలవబడి ఉన్నాం. ఈ నంబర్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ మోషే పరిపాలనలో, ఆయన పరిచర్యలో నంబర్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. 20 లక్షల నుంచి 2 దాకా వస్తుంది. కానీ క్రీస్తు పరిచర్యలో నంబర్ అనేది పెరుగుతూ పోతుంది. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అవుతుంది, దానికి నాశనం కలగదు. పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే, ఒక ముద్దలో దాచిపెట్టిన కుంచెడు పొల్లని పిండిలాగా ఉంటుంది. ఈరోజు ఎంత ఉంటుంది, రేపటికి ఎంత అవుతుంది, ఎంత అవుతుంది పరలోక రాజ్యం అనేది. ఇది కుమారుని యాజకత్వం, కుమారుని అపోస్తలత్వం, కుమారుని పరిచర్య. క్రీస్తును దాటి ఇంకొక దగ్గరికి వెళ్ళకండి. క్రీస్తును దాటితే మీరు అరణ్యంలో రాలిపోయిన వారిలోకి వెళ్తారు. మరణాన్ని వహించుకుంటూ పోవాలి. విశ్రాంతిలో ప్రవేశించడానికి కాదు, విశ్రాంతి లేకుండా తిరిగి తిరిగి చనిపోవడానికి. క్రీస్తులో అసలు సిసలైన విశ్రాంతి ఉంది. క్రీస్తే మనల్ని చివరిదాకా తీసుకుని వచ్చేటువంటి మోషే.
దేవుడు చెప్పిన మోషే ఈయనే, నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల నుండి పుట్టిస్తాను. ఆ మోషే ఎవరు అంటే చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. మోషే రాబో వాటికి సాక్షార్థమై అన్నాడు కదా, ఆ సాక్షార్థం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అనెను. తర్వాత, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించరు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంట? మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్త. చాలామంది ఏమంటారు అంటే ఆ ప్రవక్త ఎవరో కాదు, మహమ్మద్ ప్రవక్త అంటారు. జోక్ అది. ఆయన ఎందుకు ఉంటాడు? బైబిల్లో ఉండడు. ఎందుకంటే మనం బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర చూసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, నీవు ఏలియావా అని అంటే కాదు అంటాడు. నీవు మెస్సియావా? కాదు అంటాడు. నీవు ఆ ప్రవక్తవా? చూసారా, జనులు ఏమని అడుగుతున్నారు? ఆ ప్రవక్తవా అంటే కాదు. ఆ ప్రవక్త అంటే మోషే చెప్పినటువంటి నా వంటి ప్రవక్త. ఆ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అపోస్తులు మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఎప్పుడైతే క్రీస్తు లోకానికి వస్తాడో ఇక మీదట నా మాట కాదు, ఆయన మాట వినాలి. ధర్మశాస్త్రం కాదు, ఆయన మాట ఉనికిలోకి వస్తుంది. నరహత్య చేయకూడదని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఎక్కడ? ధర్మశాస్త్రంలో. నేను మీతో చెప్పున్నదేమనగా మారిపోయిందా? కాబట్టి నా వంటి ప్రవక్త వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోకండి. ఆయన ఏం చెప్తాడో ఆయన మాట వినండి. తర్వాత, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు మాట వినలేదో వాళ్ళు సర్వనాశనం అవుతారు. మరి దేవుని మాటకు అవిధేయత చూపించారు, నాశనం కాలేదా? అరణ్యంలో అయ్యారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మాట వినకపోతే సర్వనాశనం అవుతారు అని లేఖనాలు చెప్తుంటే మీరు ఈ యేసు ప్రభువును వదిలిపెట్టి, ఈ మోషను వదిలిపెట్టి పాత మోషే దగ్గరికి వెళ్తున్నారు. అది హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యం. నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు మాట వింటున్నాం. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. కానీ చాలామంది ఈరోజు క్రీస్తును వదిలిపెట్టి మరలా ఏవో ఆచారాలు, పద్ధతులు, రకరకాల ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ 7th డే కానీ, బ్రెన్హామ్ కానీ, యెహోవా సాక్షులు కానీ, మోర్మన్స్ కానీ, ఇస్లాం కానీ, RCM కానీ, ఈ మిగిలినటువంటి కొన్ని కల్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో క్రీస్తును వదిలిపెట్టి బయట వెతుక్కుంటున్నారు. ఈ యేసుప్రభు మాట వినకపోతే సర్వనాశనం అవుతారు అని లేఖనం చెప్తూ ఉంది. హెబ్రీ గ్రంథకర్త వాళ్ళకి చెప్తున్నాడు, మరలా వెనక్కి వెళ్ళకండి, క్రీస్తు దగ్గర నిలవబడండి అని. మనం కూడా వీళ్ళకి చెప్పాలి, అలా వెళ్ళకండి, నాశనం అవుతారు. ఇక్కడ క్రీస్తులో నిలవబడండి. క్రీస్తులో సర్వ సమృద్ధి నివసిస్తుంది. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసిస్తుంది. ఈయన కాదని ఇంకో దగ్గరికి వెళ్ళకండి అని మనం హెబ్రీ గ్రంథకర్తలం కావాలి. మన వంతుగా క్రీస్తులో నుంచి బయటకు వెళ్తున్న వాడిని మరలా క్రీస్తులోనికి అనుసంధానం చేయడానికి మనం కూడా హెబ్రీ గ్రంథకర్తలం కావాలి. లేఖనాలను తీసుకొని లేఖనాల ద్వారా నిరూపిస్తున్నది 3వ అధ్యాయం సారాంశం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.